షా టూర్ వాయిదా. షెడ్యూల్ ప్రకారం రేపు కరీంనగర్ టూర్. అనివార్య కారణాల వల్ల పర్యటన క్యాన్సల్. నీట్ నిరసనలు, పార్లమెంట్ సెషన్స్ కారణం. నీట్ నిరసనలే మెయిన్. ఢిల్లీలో చుక్కలు చూపించరు, కానీ ఢిల్లీలో చుక్కలు చూపించిన మళ్ళీ విద్యార్థుల మీద విచక్షణారహితంగా దాడి చేసిరు. అసలు ఇక బుల్లెట్లతోని, టియర్ గ్యాస్తోని, వాటర్ క్యానన్లతోని, లాఠీలకు మొలలు కొట్టి ఈ రకంగా దాడులు చేస్తే నెక్స్ట్ బీహార్లో చూపించిరు పోరలు, సుక్కలు చూపించిరు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో కూడా సుక్కలు చూపిస్తారన్న భయంతో రాలేదు. అవి వాస్తవానికి ఇంత జరుగుతున్నా కానీ ఇగో ఇదంతా ఈయన కనుసన్నల్లోనే నడుస్తుంది. మోడీ గారి కనుసన్నల్లో ఏం లేదు. ఈయన మోడీకి ఏది చెప్తే మోడీ అది చెప్పాల్సిందే. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఏమున్నది ఏంది అనేది అర్థం కావట్లేదు. ఈయన నెక్స్ట్ ప్రధాని రేసులో ఈయననే ఉన్నాడు, ఈయన పేరే చెప్పించుకుంటాడు. అందుకనే యోగిని కూడా అనగదొక్కుతున్నారు. యోగి ఎక్కడ కూడా కనపడతలేడు, గుర్తుపెట్టుకోరు. ఈయన వచ్చిన కాడ నుంచి యోగి పేరు బయటికి రాణిస్తలేరు. ఎందుకంటే ఎంతో కొంత క్రేజ్ ఉన్నది యోగికి. ఆ క్రేజ్ను కూడా తొక్కి పడుతున్నారు. సరే, నువ్వు ఎన్ని రోజులు ఉంటావు, తర్వాత ఏదో ఒక రోజు ఆయన క్రేజ్ ఆయనకు ఉంటుందని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. కానీ ఈయననే ప్రధాన అభ్యర్థి అని ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయారు. ఈయన ఒక 10-15 సంవత్సరాలు పరిపాలించాలి దేశాన్ని, మోడీ వయసు అయిపోయింది, ఇక నెక్స్ట్ నేనే అనుకొని ఈయన ఫిక్స్ అయిపోయిండు. కానీ ఇక ఈయన అని తెలిసినాక జనాలు ఎట్లా చీదరించుకుంటారు అంటే ఘోరంగా చీదరించుకుంటారు.